నమస్తే అండి. బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది కొంచెం లెంతీ వీడియోనే ఉంది అండి. ఎందుకంటే నేను కొత్తవాల్గూడ ఈకో పార్క్‌కైతే వచ్చాను. వీడియో మొత్తము లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇందులో ఉన్న బర్డ్స్ గానీ, బర్డ్స్‌లో రకాలు గానీ అవన్నీ గూడా నేను యాడ్ చేయడం జరిగింది. ఏ ఏ బర్డ్స్‌తో నేను టచ్ చేశాను, ఎట్లున్నది, నిజంగా ఎన్ని బర్డ్స్ ఉన్నాయని కూడా నేను ఆల్మోస్ట్ మ్యాథ్స్ తీసేసాను బర్డ్స్ గురించి. 6,500 రకాల బర్డ్స్ అన్నారు. ఒకసారి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. సో, అనుకోవచ్చు చాలామంది ఇదేంటి ఈరోజు సండే కదా! సండే సైట్‌కెళ్ళకుండా ఈ పార్క్‌కెళ్ళడం ఏంటి అంటే, యాక్చువల్‌గా నేను గండిపేట దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు. క్లయింట్స్‌ని కలవడానికని నేను ఇక్కడ రావడం జరిగింది. చూసిన తర్వాత ఇక్కడి వరకు వచ్చాం గదా! ఎప్పటినుంచో మనం వీడియోస్‌లో చూస్తా ఉన్నాం ఈ కొత్తవాల్గూడ పార్క్ గురించి. సో, ఒక్కసారి మనం ఇక్కడ చూసి ఎళ్దాము. ఎందుకంటే మనం చూడాలి గదా! ఇక్కడ ఏం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎకరాస్‌లో ఉందంటే ఇది ఆల్‌మోస్ట్ 85 ఎకరాస్‌లో ఉందండి. హ్మ్. ఈ ప్రాజ్ ఇ ఇందులో మనకి బర్డ్స్ వచ్చేసి 6,500 రకాల బర్డ్స్‌ని తీసుకొచ్చారని చెప్పేసి అప్పుడు మనకి చెప్పడం జరిగింది. చూద్దాము లోపలికెళ్తూ ఉన్నాము. సో, ఇక్కడ నేనేమంటానంటే ఇదొచ్చేసి మనకి ఓరాకి దగ్గరలో ఉందండి ఈ పార్కు. ఇది మనకి అటు సికినా శంషాబాద్‌కి దగ్గరే ఉంటుంది. సో, నేను ఇక నుంచి ఏం చేస్తామంటే లోకల్‌గా ఇప్పుడు మేము చేసే ప్రాజెక్ట్స్ వచ్చేసి హ్మ్, మా కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి బెంగుళూరు హైవేకే ఉంటాయండి. NH-44 అందరికీ తెలిసిందే కాశ్మీర్ టు కన్యాకుమారి NH-44 అనేది. సో, ఈ హైవేనే ఎందుకు ఎంచుకున్నారు అంటే నేను గత 10 ఇయర్స్ నుంచి NH-44నే చేస్తున్నాను. షాద్‌నగర్ హైవేకే చేస్తాను. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్ డెవలప్‌మెంటే కాకుండా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ ఏరియాస్‌లోనే అయినంతగా మీకు ఏ హైవే కూడా అంతగా అవ్వదండి. నేను చాలా మందికి ఈ విషయాలు చెప్తాను. కానీ అయినా కూడా చాలామంది ఇక్కడ తక్కువొస్తున్నాయి, అక్కడ తక్కువొస్తున్నాయి. ఇక్కడ ఈ రేట్ ఉంది, అక్కడ ఆ రేట్ ఉంది గదా! అని అంటారు. అవునండి. ఇది భూమి ఎక్కడ కొన్నా రేటే. ఒకటే రేట్ ఉంటుంది. భూమి మీద ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అది లాంగ్ ఎళ్ళడమే బెస్ట్ అండి. తర్వాత ఫ్యూచర్ మన నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అక్కడ ఏం డెవలప్‌మెంట్స్ వస్తాయి, ఎంత రేట్ పెరుగుతదనేది చూసుకోవాలి. మనం ఎంత బడ్జెట్‌లు పెట్టి ఇక్కడిక్కడ తీసుకునే కంటే ఏ హైవేకైతే మనం ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఓన్లీ ఒక రకమైన కంపెనీసే లేదా ఓన్లీ టెంపుల్స్ ఓన్లీ ఇట్లా కాకుండా మల్టిపుల్‌గా ఎక్కడ డెవలప్ అయితాయి. మల్టిపుల్ కన్‌స్ట్రక్షన్స్ ఎక్కడొస్తాయంటే మ్యాక్స్ ఇప్పుడు చెప్పేయొచ్చు మనం శ్రీశైలం హైవే అండ్ షాద్‌నగర్ హైవే అని చెప్పొచ్చు. ఇందులో షాద్‌నగర్ హైవేకి, శ్రీశైలం హైవేకి డిఫరెంట్ ఏంటంటే శ్రీశైలం హైవే అనేది యాక్చువల్ 80 ఫీట్ రోడ్డే ఉందండి. దాన్ని డెవలప్‌మెంట్ చేస్తున్నారు. సో, గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసిందంటే ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి అనౌన్స్ చేసింది. ఫ్యూచర్ సిటీ అనేది ఎప్పుడైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాలి అంటే మనకి దగ్గర దగ్గర 10-20 ఇయర్స్ పడుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత ఈజీ ఏం కాదు. బట్ మనకి శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ అయితే గనక మంచి ఇదే ఉంటుంది. ఎందుకంటే రాబోయే నెక్స్ట్ జనరేషన్‌కి మంచి ఇదే ఉంటుంది. కానీ ఆ ఫ్యూచర్ సిటీ ఆగకూడదనే నేను అనుకుంటున్నాను. కానీ ఫ్యూచర్ సిటీ మేబీ ఈ 2-3 ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోతదా అంటే అవ్వదు. నెక్స్ట్ ఏ పార్టీ వస్తదా? ఎట్లా చేస్తారనేది మనకు కూడా అది కూడా కొంచెం అనుమానం అంతే. మ్యాథ్స్ అయిపోవచ్చు. బట్ ఏమో చెప్పలేము. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇంప్లిమెంట్ ఆగిపోతా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏది లేని హైవే ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆహ్, బెంగుళూరు హైవేనే NH-44. ఎందుకు అంటే మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఇక్కడ ఉండటమే కాకుండా ఎప్పుడో ఫ్యూచర్‌లో వచ్చే కంపెనీస్ కాదండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ గూడా మనకు ఆల్రెడీ మెనీ కంపెనీస్ అనేది కూడా మన షాద్‌నగర్ హైవేకే వచ్చేసింది. సో, ఆ బేస్‌లోనే మనము ఈ ఏరియాస్‌లో ఈ సౌత్ జోన్‌లో ఉన్నది ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ షాద్‌నగర్ హైవేకి. మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ చూపించాలనుకుంటున్నాను. అందులో భాగంగానే ఈ పార్క్‌కైతే వచ్చాము. ఇదొచ్చేసి మనకి ఓఆర్ఆర్ లోపలే ఓఆర్ఆర్ బయటే ఉంటుంది గండిపేట దగ్గర. మీకు తెలిసే ఉంటుంది గండిపేట హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో హిమాయత్ సాగర్ పక్కనే ఉంటుంది. హెచ్ఎండీఏలో లిమిట్స్‌లోను హెచ్ఎండీ వాళ్ళు దీన్ని డెవలప్‌మెంట్ చేశారు.
సో, ఈ ప్రాజెక్ట్‌లో ఇందులో వచ్చేసి మనకి బర్డ్స్ అనేది చూపిస్తున్నాను గదా! చూడండి ఈ బర్డ్స్ అనేది మనకి చాలా తక్కువున్నాయి. యాక్చువల్లీ 6,500 రకాల బర్డ్స్ ఉన్నాయనంటే నేనేదో ఉత్సాహంగా పరిగెట్టుకొచ్చా. ఆఫ్టర్ నాకు హెల్త్ ఇష్యూస్ తర్వాత యాక్చువల్లీ బర్డ్స్ కాడికి, యానిమల్స్ దగ్గరికి వెళ్ళొద్దని జెప్తారు డాక్టర్స్. బట్ నేను డోంట్ కేర్. ఎందుకంటే మనకొక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అని జెప్పేసి మూలన కూర్చున్నామంటే ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎప్పటికి సాల్వ్ చేయలేం. మనం దాన్ని ఆ హెల్త్ ప్రాబ్లమ్‌ని మనము ఎప్పుడైతే మనము ఆహ్, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతామో అప్పుడే దాని నుంచి మనం ఏదైనా ఇదైతుంది. అందుకే సో, అన్నీ చెప్పినా కూడా మనం మాస్క్ ఎట్టుకొని ధైర్యంగా వచ్చేసాము. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు మాస్క్ తీసేసా. ఎందుకంటే అక్కడ 6,500 రకాల పక్షులైతే నాకేం కనిపించలేదు. మాకు కనిపించినటువంటి బర్డ్స్ కూడా కనిపించలేదు. ఇంకా ఈ వీడియోస్‌లో తీసినవే చూడండి. ఈ బర్డ్స్ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ ఉన్న బర్డ్సే కనిపిస్తున్నాయి. నాకైతే 20 బర్డ్స్ వరకే కనిపించినియి. మరి రిమైనింగ్ అన్నీ ఎక్కడున్నాయా అని చాలా వెతికామండి. ఆల్మోస్ట్ ఎన్ని ఎకరాస్ ఉంటదో అంత వాక్ చేసేసాను. ఈ వాక్ చేసి మొత్తం చూసినా కూడా ఎక్కడ మనకి ఆ పెద్దగా బర్డ్స్ ఏం కనిపించలేదు. అందులోకి ఇంత జనం వచ్చేసి ఆ సీట్స్ పట్టుకొని, ప్లేట్స్ పట్టుకొని వాటిని పిలుస్తా ఉన్నారు కొంతమందైతే. పిలుస్తా ఉన్నారు. రామ్మ చిలకమ్మ, రామ్మ చిలకమ్మ అని. ఈ క్యూట్ గర్ల్ చూడండి ఎంత బాగానో ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలు. బట్ ఇక్కడ అంతా నాకు బర్డ్స్ రకరకాలైతే నాకు అంతేం కనిపించలేదు. ఎందుకంటే ఈ ఈకో పార్క్స్ అనేది నేను ఫారెన్‌లో ఉన్నప్పుడు కూడా నేను చూడడం జరిగింది. యానిమల్స్ కానీ, ఫిష్‌కి సంబంధించి కానీ, తర్వాత ఈ బర్డ్స్ పార్క్స్ గానీ, ఇవన్నీ గూడా నేను అక్కడ కూడా చాలా విజిట్ చేశాను. విజిట్స్ చేశాను కానీ ఎప్పుడు నాకు ఇవన్నీ అక్కడున్నంతగా అనిపించలేదు. బట్ ఇది ఓకే. అక్కడున్నంత కాకపోయినా ఉన్నాయి. బట్ డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ బర్డ్స్‌ని చూసిన తర్వాత అనిపించింది. అంటే 6,500 అనేటప్పటికి కొంచెం నాకు కనిపించలేదు అనేది నా ఒపీనియన్ అంతే. మేబీ పైన ఎక్కడన్నా ఉన్నాయా ఏంటనేది తెలియలేదు. ఒకవేళ మెయింటెనెన్స్ ఏమన్నా తగ్గిపోయిందా? ఎందుకంటే ఇది డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన బర్డ్స్ కాబట్టి మేబీ ఇక్కడ వాతావరణానికి ఏమన్నా ప్రాబ్లమ్ అయినాయా? అందుకు తగ్గిపోయినాయా? అనేది కూడా నాకు తెలీదు. మేబీ కావచ్చు. అది కూడా కావచ్చు. సో, హ్మ్. సో, అది అండి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే యాక్చువల్‌గా మనం ఈ పార్క్‌లోకి ఎంట్రీ అవ్వడానికి రూ. 100 పే చేసామండి ఫస్ట్ అడల్ట్‌కి. పే చేసిన తర్వాత మనం పార్క్ లోపలికొచ్చేసాము. లోపలికొచ్చిన తర్వాత పార్క్ తిరుగుతూ ఈ ఈ పర్టిక్యులర్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఏరియాకి వెళ్ళాలి అంటే మళ్ళీ మనము పే చేయాల్సుంటుంది. ఈ పే చేయాల్సింది ఎంతుందంటే సాటర్‌డే, సండేలయితే 200 నార్మల్ డేస్ అయితే రూ. 150 అట. ఇదైతే నాకు వర్తబుల్ అనిపించలేదు. నాకైతే అనిపించలేదు వర్తబుల్. ఎందుకంటే వా ఈచ్ పర్సన్‌కి పర్ హెడ్‌కి వచ్చేసి రూ. 200 అంటే కొంచెం ఎక్కువే అనిపించింది. ఎందుకంటే అంత వాకింగ్ చేసినట్టే అనిపించింది. నాకైతే వాకింగే పడింది. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నేను అంతా తిరిగిన దానికి నాకు ఒక 10,000 స్టెప్స్ అయితే పడ్డాయి. సో, అంత పడింది. తర్వాత నాకు ఇందులో ఈ పార్క్‌లో పర్టిక్యులర్‌గా నాకైతే నచ్చింది ఏంటంటే బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ కన్నా వాకింగ్ ఏదైతే ఉందో వాకింగ్ బ్రిడ్జ్ మీరు చూడొచ్చు. నేను మీకు చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం బాగా నచ్చిందనే నేను చెప్తాను. సో, చూడండి ఇయ్యి బర్డ్స్. దీన్నంతా గూడా క్లోజ్డ్‌లో ఉంది కాబట్టి, ఇవి ఎక్కడికి బయటకి వెళ్ళే ఆస్కారం అయితే లేదు. ఇదంతా క్లోజ్డ్ ఏరియా. బట్ ఓపెన్ ఏరియా. క్లోజ్డే కానీ ఓపెన్ ఏరియా. సో, బర్డ్స్ బయటికెళ్ళే సిట్యుయేషన్ అయితే లేదు. అవి త్వరగా బయటకి వెళ్ళవు. సో, ఇగ ఫైనల్‌గా నేను కూడా బర్డ్స్‌ని పట్టేసుకున్నానండి. సో, ఇది సంగతి. అంతే కాకుండా ఇంకా మనం రకరకాల బర్డ్స్‌ని టచ్ చేయడం కూడా జరిగింది. చూడొచ్చు. హ్మ్. సో, మన హ్యాండ్ మీదకొచ్చినప్పుడు ఇదైతే నన్ను కరవడానికి ట్రై చేసింది. భయమేసింది. నేను వెంటనే చెయ్యి తీసేసాను భయపడి. తర్వాత అది కొంచెం వైలెంట్‌గా ఉందని జెప్పేసి దాని పక్క నుంచి ఇంకొక వేరొకటుంటే దాని దగ్గరికి ట్రై చేశాను. అదైతే వచ్చింది నా మీదకి. సో, ఇదండి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. బట్ నాకీ పెద్ద కలెక్షన్ అయితే కనిపించలేదండి. ఇది నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఎట్లా ఆహ్
ఎట్లా మూవ్ అవుతుందో. ఎందుకంటే అవి వీటితో మనకు అలవాటు ఉండాలి గదా! అలవాటు లేకపోతే ప్రాబ్లమ్ అయితది. సో, అక్కడి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి బయటకొచ్చేసాము. వచ్చేసేటప్పుడు మీరు చూడొచ్చు ఇయన్నీ కూడా బర్డ్స్ సెక్షనే. బర్డ్స్ సెక్షన్ నుంచి బయటకొచ్చేటప్పుడు మళ్ళీ మేము ఆహ్, బయట పార్క్ అంతా తిరగడం వె స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఫుడ్ అయితే ఏం దొరకదండి. ఫుడ్ స్టాల్స్ ఏం లేవు. ఒకటే ఒకటి ఏదో క్యాంటీన్ అన్నారు. బట్ నేనక్కడ చాలా క్రౌడ్ ఉంది. మనం అక్కడ ఏమున్నాయని చూడడానికి కూడా వెళ్ళలేదు. సో, అంతే. ఇక్కడి నుంచి మనం మళ్ళీ ఈ వుడ్‌తో చేసిన బ్రిడ్జ్ అయితే ఏదో ఉందో ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తము 1.5 కిలోమీటర్స్ వరకు మనకి ఆ బ్రిడ్జ్ ఉంది. చూడొచ్చు. మీకు చూపిస్తాను. సో, ఇదండి. సో, ఒకసారి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ తీస్తున్నాను. నాకున్న హెల్త్ కండిషన్ తెలిస్తే అందరూ, "అమ్మో! నీకు నిజంగా ఇంత ఉందా?" అని అంటారు. కానీ ఉంది. ఏం చేస్తాం? కొన్ని కొన్ని సార్లు కొన్ని జీవితాలు కొన్ని పడిపోతూ ఉంటాయి. ఉన్న దాంట్లోనే ఫస్ట్ టైమ్ నేను బయటికెళ్ళడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఫోటో షూట్స్‌కైతే బానే ఉంటుంది. ఇక్కడ రకరకాల వీడియోస్ చేసుకునే వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. సో, ఇక్కడ హిమాయత్ సాగర్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. సాగర్‌కి అపోజిట్‌లో ఇదంతా నుండి ఈ బ్రిడ్జ్ అంతే చెప్పాను కదా! 1.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ వాకింగ్ బ్రిడ్జ్ వుడ్‌తో చేసింది. సో, చాలా బావుంటుంది. ఈ బ్రిడ్జ్ పైనుంచి చూడొచ్చు కింద హిమాయత్ సాగర్ పక్కనే ఉంటుందనమాట. సో, ఇదండి ఈ పార్క్ విశేషాలు. సో, ఆహ్, ఎవరైనా వెళ్ళాలనుకుంటే నార్మల్ డేస్ అయితే లోపలికి రూ. 100 ప్లస్ బర్డ్స్ దాంట్లోకెళ్ళాలంటే 150 అంటే 250 అవుతుంది. నా సాటర్‌డే, సండేస్ అయితే మాత్రం పర్ హెడ్‌కొచ్చేసి రూ. 300 అవుతుంది. తర్వాత బర్డ్స్‌కి ఏమైనా పెట్టాలనుకుంటే కూడా ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ ప్లేట్స్ తోటి. మనం ట్రై చేయవచ్చు. ఇదండి. సో, వెళ్ళే ముందు నా ఛానెల్‌కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అండ్ కొంచెం లాస్ట్ వరకు చూడండి. తర్వాత మీరు ఏదన్నా ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలన్నా, ల్యాండ్స్ తీసుకోవాలన్నా, ఏదున్నా కూడా ఏ సజెషన్స్ కావాలన్నా అడగండి. ఎందుకంటే మేము ఈ రియల్ ఎస్టేట్‌లో 10 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచిగుంటుంది, ఎక్కడ ఏ ప్రాజెక్ట్స్ మీకు మంచిగా వర్తబుల్ ఉంటాయనేది మీకంతా కూడా నేను క్లియర్‌గా చెప్తాను. తరువాతే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తప్పకుండా బెస్ట్ ఆఫ్ బెస్ట్ అయితే నేను చెప్తాను. మన ప్రాజెక్ట్ అయితే ఫ్యూచర్‌లో మేమెలా చేయబోతున్నాము, ఇంత గ్రీనరీ ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇట్లాంటి గ్రీనరీనే మేము తీసుకురాబోతున్నాము. మా వెంచర్‌లో కూడా సేము ఎందుకంటే అంత బాలి థీమ్ కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి.